దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి మలాకి గ్రంథము 3వ అధ్యాయము, మలాకి గ్రంథము 3వ అధ్యాయము 8వ వాక్యం నుంచి 11 వరకు ఉన్న లేఖన భాగాన్ని చదువుకుందాం. మలాకి గ్రంథము 3వ అధ్యాయము 8 నుంచి 11 వరకు ఉన్న లేఖన భాగాన్ని చదువుదాం. మైక్ తీసుకురండి త్వరగా. మానవుడు దేవుని యొద్ద దొంగిలునా? అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. దేని విషయంలో? మేము నీ యొద్ద దొంగిలితిమని మీరందరూ 10వ భాగమును ప్రతిష్టార్పణలను ఈయక దొంగిలితిరి. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలుచునే ఉన్నారు, శాపగ్రస్తులై ఉన్నారు. నా మందిరములో ఆహారముండునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరము నిధిలోనికి తీసుకొని రండి. దీన్ని శోధించిన ఎడల ఆకాశ వాకిళ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించదనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. మీ పంటను తినివేయి పురుగులను నీ భూమి పంటను నాశనము చేయవు. మీ ద్రాక్ష చెట్లు ఆకాల పొలములను రాల్పక ఉండునట్లు సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆ మైకు సెట్ కాకపోతే మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారు? మీరు వేరే ఇవ్వచ్చు కదా. ఇక్కడే ఉన్నారా? మీరు ఎక్కడ ఉన్నారు అంటే అపూర్వ చదివేది మీరు వినట్లేదు అన్నాడు. ఆ మైకు నడుస్తుందా నడవట్లేదా అనేది కూడా మీకు తెలియట్లేదు అందరికీ. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కనుక ప్రియులారా, చెప్పబడిన వాక్యం మీరు చూసారు, విన్నాం మనము. ఇది ఎన్నోసార్లు మనం వింటూ వస్తున్నాం. అసలు ఈ వారానికై నేను సిద్ధపడిన వాక్యం వేరు, ప్రైజ్ ది లార్డ్. కానీ దాన్ని అనుకోని రీతిగా కొన్ని సందేహాలు ఉన్నాయి, కొంత మీకు ఇంకా అర్థం కావట్లేదు దశమ భాగ విషయంలో అని ఒక ఆలోచనతో మళ్ళీ ఈ వాక్యాన్ని మీ వద్దకు నేను తీసుకురావడం జరుగుతుంది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏం చేయాలంటే, నా మందిరములో ఆహారం ఉన్నట్లు 10వ భాగము మీరు నా మందిరము నిధిలోనికి తీసుకొని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశ వాకిళ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించదనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఏం చేయాలట? దేవుణ్ణి ఆరాధించే బిడ్డలు, దేవుణ్ణి ప్రేమించేవారు, దేవుణ్ణి ఎరిగిన వారు, దేవుని చేత దీవించబడిన వారు, ఆశీర్వదించబడిన వారు, అభిషేకించబడిన వారు, ఆత్మను పొందుకున్నవారు, ప్రభు యొక్క అన్ని కార్యాలలో పాల్గొంటున్న వారు చేయవలసింది ఏంటంటే 10వ భాగము 8లో ఉంది, ప్రతిష్ట అర్పణలు కూడా తీసుకొని రావాలంట. 10వ భాగం ఒకటే కాదు, ప్రతిష్ట అర్పణలు కొన్ని సమర్పించుకొని, కొన్ని ఒప్పుకొని, ఆ విషయాల్లో కూడా ఏదైతే మీరు ఒప్పుకున్నారో అవి కూడా దేవుని మందిరంలోనికి తీసుకొని రావాలి. మనమేమో ఒకటి ఇస్తే ఇంకో దానికి లింకు పెట్టి అలాగ చేసేవారు చాలామంది ఉంటారు. అది చాలా మంచిది కాదు మనకి. ఇక్కడ ఏమన్నాడు? మీరు ఇచ్చి నన్ను శోధిస్తే మీకు నేను ఏం చేస్తాను? ఆకాశ వాకిళ్ళు విప్పి పట్టజాలనంత విస్తారముగా మిమ్మల్ని నేను దీవెనలు మీ మీద కుమ్మరిస్తాను అన్నాడు. హల్లెలూయా. ఏం చేయాలి? దేవుడు ఏదైతే చెప్తున్నాడో దాన్ని మనం చేసి ప్రభుని మనం శోధించాలి, ప్రభుని మనము అడగాలి. హల్లెలూయా. ఆయనతో మనం పోరాడాలి. ఇప్పుడు సంఘ పెద్ద అబ్రహం గారు చెప్పారు, కానీ కొన్నిసార్లు పోరాడితే నాకు ఎందుకు ఇవ్వవు ప్రభువా
ప్రైజ్ లార్డ్. అన్ని జనులకు ఎవరెవరికో ఇస్తున్నావు, మమ్మల్ని ఎందుకు దీవిస్తలేవు? ప్రైజ్ లార్డ్. అంత ధైర్యం మనకు ఉండాలంటే మనం ఏం చేయాలంటే అన్నిట్లలో మనము పరిపూర్ణులై ఉండాలంట పిల్లలు. అన్నీ మనం చేయాలి. ఇది చేసి అది చేయకుండా ఉండకూడదు. ఇది అది అన్నీ కూడా మనం చేసి అప్పుడు దేవుణ్ణి మనము శోధించినప్పుడు ఆయన నీకు ఇవ్వాల్సింది తప్పకుండా ప్రభు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. అయితే ఇప్పుడు 10వ భాగం అంటే ఏమనుకున్నారు మీరు? ఇప్పుడు ఒక ఆయన లేదా ఒక సహోదరి, ఒక సహోదరుడు వారు కష్టపడి ఒక 10,000 సంపాదించారనుకోండి, నెలకి 30 రోజులకి. దాంట్లో 10% 10వ భాగం అంటే ఒక 1,000 రూపాయలు దేవునికి కానుకగా ఇవ్వాలి. అది పాత నిబంధనలో దేవుడు ఇశ్రాయేలుకి నియమించిన ఒక విధి, ఒక ఆజ్ఞగా అది ఉంది ప్రియులారా. హల్లెలూయా. ఎంత ఇప్పుడు మీరు ఒక్కొక్కరు ఒక 10,000 నెలకి మీరు సంపాదిస్తే దాంట్లో 10% అనగా ఒక 1,000 రూపాయలు మీరు ఇవ్వాలి. హల్లెలూయా. అలాగా ఇస్తూ దేవుని సన్నిధిలో దేవుని మనం శోధించాలి. దేవుడు అప్పుడు మనకు కావలసిన అన్ని కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడంట. ఇంకా ఏం చేస్తాడంట, నువ్వు వేసే పంటలు కానీ నువ్వు చేసే వ్యవసాయం కానీ ఆ పంటలకి పురుగులు రాకుండా వాటిని గద్దిస్తాడంట, తెగుళ్ళు పట్టకుండా వాటి నుండి విడిపిస్తాడంట. అకాల మరణము లేదా అకాల ఫలాలు పడకుండా, చెట్లు రాలిపోకుండా, పిందెలు రాలిపోకుండా, పువ్వులు రాలిపోకుండా, చెట్లు నడిమధ్యలోనే చచ్చిపోకుండా ఇవన్నిటి నుంచి ఏం చేస్తాడంట, దేవుడు కాపాడుతాడంట ప్రియులారా. హల్లెలూయా. ఎప్పుడు 10వ భాగం మరి ఇచ్చినప్పుడు 10వ భాగమే అంటే మరి ఇప్పుడు కొత్త నిబంధనలో ఉన్నాం మనం. అది ఇశ్రాయేలుకు దేవుడు అనుగ్రహించాడు. ఇప్పుడు కొత్త నిబంధనలకు వస్తే ఎలా ఉందంటే మీ కలిమి కొలది ఇవ్వమని చెప్తున్నాడు. మీరు ఎంతైతే సంపాదిస్తారో, ఒక నెల 10,000 సంపాదించవచ్చు, ఒక నెల పనులు ఎక్కువ దొరికితే 20,000 సంపాదిస్తారు. మళ్ళీ అప్పుడు 1,000 ఇవ్వద్దు, అప్పుడు ఎంత ఇవ్వాలి? 2,000 ఇవ్వాలి. ప్రైజ్ లార్డ్. అందరికీ అర్థమవుతుందని అనుకుంటున్నాను నేను. ఇదేంటంటే మనము కలిమి కొలది మనం ఎంత చేయగలిగితే అంత దాంట్లో మీ మనస్ఫూర్తిగా, మీ హృదయపూర్వకంగా 10% అని, 10వ వంతు అని, 20వ వంతు అని ఏది కూడా ఇప్పుడు కొత్త నిబంధన ప్రకారం లేదు. మన కలిగిన దాంట్లో మన కలిమి విస్తరించిన కొలది, మనకు పని దొరికిన కొలది, మనం సంపాదించిన కొలది దాంట్లో నుంచి కొంత దేవుని సంఘములోనికి మనము తీసుకొని రావాలి ప్రియులారా. హల్లెలూయా. అది దేవుని సేవకులకు చెందవలసింది. వారు అప్పుడు ఆ ప్రత్యక్ష గుడారంలో ఉన్నప్పుడు దాన్ని మెయింటైన్ చేయడానికి కానీ, ప్రధాన యాజకులు దాని ద్వారా వారు పోషింపబడడానికి కానీ దేవుడు నియమించాడు. హల్లెలూయా. కనుక ఈ విషయంలో మీరు సందేహం ఉండవద్దు. ఇది మనకు చిట్టి కాదు. ఇది ఇక్కడ దేవుడు మిమ్మల్ని కాపాడినందుకు, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉన్నందుకు, మీకు క్షేమము నెమ్మది అనుగ్రహిస్తూ ఉన్నందుకు, మీరు పని చేసుకోవడానికి శక్తిని, ఆరోగ్యమును, ఆయుష్ను అనుగ్రహిస్తూ ఉన్నందుకు దేవుని బిడ్డలుగా మీరు ఏం చేయాలి? కొంత దేవుని సన్నిధిలోనికి తీసుకొని ఇచ్చి మళ్ళీ మర్చిపోవాలి మీరు. హల్లెలూయా. మళ్ళీ లెక్కలేసుకొని నేను గిన్నె ఇచ్చినా నాకు ఏం చేతలేరు, దానికి లేదు. మళ్ళా ఈ చేతికి ఇచ్చింది ఈ చేయికి తెలియద్దు అంటున్నాడు దేవుడు. మనమేమో తెలిసేటట్టుగా మీరు 5 ఇవ్వండి అమ్మా, మీరు 200 ఇవ్వండి అమ్మా, మీరు 300 ఇవ్వమలా చెప్పుకున్నాం మనమే. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. కనుక మీకు మీరే చేయాలి, మీకు మీరే సమర్పించుకోవాలి. మీరు ఇక్కడ చూడండి, సామెతల గ్రంథంలో కూడా ఉంది 3వ అధ్యాయం 9-10 వాక్యాలలో. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 9-10, నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమిచ్చి యెహోవాను ఘనపరచుము. ప్రైజ్ లార్డ్. వామ్మో, ఇది ఎక్కడరు నాయన, మళ్ళా మొదటికి పోతుందని మీరు అనుకుంటారు. ఇక్కడేమన్నాడు? సామెతల గ్రంథంలో నీ రాబడి అంతట్లో ప్రథమ ఫలము తీసుకురావాలంట. ఇంకేమన్నాడు? నీ ఆస్తిలో భాగం ఇచ్చి యెహోవాను ఘనపరచండి. ఇస్తారా ఇప్పుడు మరి? ప్రైజ్ లార్డ్. ఆది సంఘం వాళ్ళు ఇచ్చారు. వాళ్ళ ఆస్తి అంతా కూడా అమ్మేసి అపోస్తలుల పాదముల యొద్దకు తీసుకొని వచ్చారు. ఒక్క కుటుంబము మధ్యలో మాట మార్చి అబద్ధం ఆడితే దేవుడు వారిని శపించాడు, మరణానికి అప్పగించేశాడు. వారే అననీయ సప్పీరాలు.
హల్లెలూయా. అపోస్తుల కాలంలో పేతురు యోహాను కాలంలో ఏం చేశారు? అందరూ వారి ఆస్తిపాస్తులు అన్నీ అమ్మేసిగా ఇప్పుడు మనం వెళ్ళిపోతాం దేవుని దగ్గరికి. మనం ఇక కొన్ని రోజులు అయితే దేవుడు వచ్చేస్తాడు కనుక మన వాళ్ళు ఆఖరి కొరది సంఘములో ఆఖరిలో ఉన్న అందరి కొరకు మనము మన ఆస్తులు అన్నీ అమ్మేసి వారు తీసుకొచ్చి అపోస్తులకు దైవ సేవకులకు ఇచ్చేశారు వాళ్ళు అక్కడ. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడేమో మనం ఇవ్వడానికి మనం అందరం సనుక్కోవడం కొనుక్కోవడం. మా ఇంట్లో 2 ఇస్తున్నారు, మీ ఇంట్లో 3 ఇస్తున్నారు, మా ఇంట్లో 1 ఇస్తున్నారు. మరి అందరి మీద ఎందుకు దేవుడు కృప చూపించాలి? మరి ఇచ్చిన వాళ్ళకి దేవుడు కృప చూపిస్తాడు. మరి ఒకతే ఇస్తుంది కదా, 3-4 మీద ఎందుకు కృప చూపించాలి? 3-4 మీద ఎందుకు దీవించాలి దేవుడు అంటాడు మళ్ళా. హల్లెలూయా, హల్లెలూయా. అందరి మీద దేవుడు విస్తారంగా కృప చూపిస్తున్నాడు, మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా. కానీ మన బాధ్యతగా వాక్యములో ఉన్నట్లుగా ఈ సంఘము నడిపించబడాలంటే, దైవ సేవకులు పోషించబడాలంటే, ఈ సంఘ కార్యక్రమాలన్నీ కూడా సజావుగా జరుగుతూ అవసరాలన్నీ అక్కర్లన్నీ కూడా సంఘములో కుటుంబంలో తీర్చబడాలంటే మన కలిమి కొలది మనము దేవుని సన్నిధిలోనికి నిధులు మనం తీసుకొని రావాలి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చెప్పారు కదా సిస్టర్ చెప్పారు కదా, ఇప్పుడు కొన్ని వెళ్తున్నాం అక్కడికి ఇక్కడికి వెళ్ళినప్పుడు కొన్నిసార్లు కొంత వారికి ఇవ్వాల్సి వస్తుంది, వారి పరిస్థితిని బట్టి కొన్ని కార్యాలు చేస్తూ వస్తూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. కనుక మన చేతిలో లేదా మన సంఘములో కొంత నిధులు ఆర్థికంగా మనము స్థిరపడాలి, బలపడాలని ఈ ఉద్దేశంతోనే కొంత భారం అనేది మనకు కలుగుతుంది. కొన్ని ఖర్చులు మనం తగ్గించుకొని కొంత దేవుని సన్నిధికి తీసుకుని వస్తే దేవుడు ఎంత మాత్రమునో నీ కానుకను ఆయన మర్చిపోయేవాడు కాదు. నేను ఎంత మాత్రమునో నిన్ను మర్చిపోడు, నిన్ను విడిచిపెట్టడు. నిన్ను ఆయన ఎప్పటికీ జ్ఞాపకం చేసుకునేవాడు ఉంటాడు. హల్లెలూయా. మనము ఖర్చులకి కానీ ఇంకా ఈ లోక సంబంధంగా పెట్టడానికి ఎక్కడ కూడా మనం వెనుక రాము. కానీ దేవునికి ఇచ్చే విషయంలో మాత్రమే మనం అన్ని లెక్కలు వేసుకుంటాం. అన్నీ ఇంతనా అంతనా అని మనం చాలా వరకు సనుక్కుంటూ ఉంటాం ప్రియులారా. కానీ దేవునికే మనము మొదటి ప్రయారిటీ ఇవ్వాలి, ప్రాముఖ్యతనివ్వాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. నీ రాబడంతో ఏం చేయాలట? ప్రథమ ఫలము. అప్పుడు అలాగే ఇస్తే ఏమైందంటే చూడండి 10వ వాక్యములో, అప్పుడు నీ కోట్లలో ధనము సమృద్ధిగా ఉండును, నీ గానుగలో నుండి కొత్త ద్రాక్షరసము పైకి పొర్లి పారును. హల్లెలూయా. ఇశ్రాయేలుకి దేవుడు నియమించాడు. ఇంకా అనేక చోట్ల ఈ దశమ భాగం గురించి అది రాయబడి ఉన్నది ప్రియులారా. మీరు లేవీ కాండములో కూడా చూసినప్పుడు 27వ అధ్యాయము 30-31లో, 27వ అధ్యాయం లేవీ కాండము 30-31లో భూ ధాన్యములలోనేమి వృక్ష ఫలములలోనేమి భూ ఫలములన్నిటిలో దశమ భాగము యెహోవా సొమ్ము, అది యెహోవాకు ప్రతిష్ఠితమగును. ఒకడు తాను చెల్లించవలసిన దశమ భాగములను దేనినైనను విడిపింప గోరిన ఎడల దానిలో 5వ వంతును దానితో కలుపవలను. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, భూధాన్యం ఎంతమంది ఇస్తున్నారు? భూమిలో పండించిన దాన్ని, వృక్ష ఫలములలో, భూఫలములలో. హల్లెలూయా. పండించిన దాన్ని ఎంతమంది తీసుకొని వస్తున్నారు? ఇక్కడ దేవుడు చక్కగా దేవుడు రాయించాడు పిల్లలు. ప్రైజ్ ది లార్డ్. ఇవన్నీ కూడా మనం తీసుకొని రావాలి. అది కోతకాల పండుగ కూడా పెడతారు కదా. ఈ సంవత్సరం మనకి కోతకాల పండుగ కూడా ఉండబోతుంది యేసు నామములో. అది మనకి అక్టోబర్ మాసంలో ప్లాన్ చేద్దాం. దాని కొరకు అందరూ కూడా సిద్ధపడండి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అయ్యగారు ఉన్నప్పుడు, పెద్దయ్య గారు ఉన్నప్పుడు జ్ఞాపకం చేసేది, కానీ ఆయన ఇప్పుడు ఎందుకులే తర్వాత చూద్దాము అనుకుంటూ వచ్చేవాడు. హల్లెలూయా. ఎందుకంటే మీ మీద ఎక్కువ ప్రేమ. అంటే ఇప్పుడు నాకు మీ మీద ప్రేమ లేదని కాదు. హల్లెలూయా. అన్నిట్లలో మనం పరిపూర్ణులు కావాలి. అన్ని విషయాలలో మనము దేవుని సన్నిధిలో మనం ఎదుగుతూ మనకు కలిగిన దాంట్లో దేవునికి ఇస్తూ దేవుణ్ణి మనము ఘనపరచాలి. హల్లెలూయా. ఇప్పుడు లేవీలకు ఏమి లేదండి. ఇక్కడ లేవీలనగా యాజకులుగా ఉన్నారు.
ఇప్పుడు చూడండి, మరి మీకు సేవ చేస్తున్న వారికి మనం ఏమి చేయాలట చూడండి. ఇక్కడ ద్వితీయోపదేశ కాండము సంఖ్యాకాండము 18వ అధ్యాయము 20వ వాక్యము. సంఖ్యాకాండము 18:20-21. మరియు యెహోవా అహరోనుతో ఇట్లనెను, వారి దేశములో నీకు స్వాస్థ్యము కలగదు, వారి మధ్యను నీకు పాలు ఉండదు, ఇశ్రాయేలీయుల మధ్యను నీ పాలు నీ స్వాస్థ్యము నేనే. ఇదిగో లేవీయులు చేయు సేవకు అనగా ప్రత్యక్షపు గుడారం యొక్క సేవకు నేను ఇశ్రాయేలు యొక్క దశమ భాగములన్నిటినీ వారికి స్వాస్థ్యముగా ఇచ్చి తిని. ప్రైజ్ ది లార్డ్. ఏం చేశారు ఇక్కడ? లేవి గోత్రం కూడా ఉంది. యాకోబుకు 12 గోత్రాలు. హల్లెలూయా. ఎన్ని? 12 గోత్రాలు. యాకోబు సంతానం నుంచి వచ్చిన వారు లేవి గోత్రము. ఈ 12 గోత్రములో ఒకటి. కానీ లేవీలకు ఏది కూడా స్వాస్థ్యం ఇయ్యలేదు. హల్లెలూయా. యోసేపు గోత్రంలో 2 చేశాడు. తన కుమారుడైన మనస్సే అని ఎఫ్రాయిము 2 గోత్రాలు చేసి 12 గోత్రాల వారికి స్వాస్థ్యం అంత భాగము, భూమి, వ్యవసాయము ఇలాంటివన్నీ కూడా యాకోబు కుమారులకు అందరికీ ఇచ్చేశారు. కానీ లేవి కూడా వారికి యాకోబు కుమారుడే. కానీ ఈ లేవి సంతానం అంతా కూడా యాజకులుగా నియమించబడ్డారు. ప్రియులారా, హల్లెలూయా. వీరు ప్రత్యక్షపు గుడారంలో దేవుని యొద్ద సేవ చేయాలి, ప్రజల పక్షములో ప్రార్థన చేయాలి, ప్రజల కోసం అనగా మిగతా గోత్రాలన్నిటి కోసము ఈ లేవి వంశముల వారు ప్రత్యక్ష గుడారంలో సేవ చేయాలి. వారు పాపం చేస్తే వారి కొరకు పాప పరిహారార్థ బలి అర్పించాలి, సమాధాన బలులు అర్పించాలి, వారి గురించి విజ్ఞాపన చేయాలి. ఇలాగ ప్రత్యక్ష గుడారంలో సేవ చేస్తున్నారు కనుక దశమ భాగములన్నిటిలో లేవీలకే స్వాస్థ్యము. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు కొత్త నిబంధనలో ఏముంది? మరి మీకు వాక్యము బోధించి హల్లెలూయా మీదట సేవ చేస్తున్న వారికి ఏం చేయాలట? మంచి పదార్థాలలో భాగమని గలతీ పత్రికలో చెప్తాడు. హల్లెలూయా. అంతే కదా, గలతీ పత్రిక 6లో ఉంది ఆ మాట. వాక్యము ఉపదేశము చేయువాడు, ఉపదేశం పొందువాడు, ఉపదేశించు వానికి. హల్లెలూయా. చూడండి ఏమన్నాడు? వాక్య ఉపదేశము పొందువారు, ఉపదేశించు వారికి మంచి పదార్థములలో భాగమియ్యవలెను. అంటే ఇప్పుడు మీరు ఉపదేశాన్ని పొందుతున్నారు. అంటే ఇప్పుడు నేను ఉపదేశిస్తున్నాను ఇక్కడ దేవుని సేవకునిగా. మీరు ఆ మాటలన్నీ కూడా మీరు వింటూ ఉన్నారు. వింటూ ఉన్నవారంటే ఏం చేయాలంట? మంచి పదార్థాలలో మీకు బోధించే ఆ దైవ సేవకుల యొద్దకు మీరు మంచి పదార్థాలు తీసుకొని రావాలంట, కానుకలు తీసుకొని రావాలంట. 7వ వాక్యంలో అంటున్నాడు, మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడు, మనుష్యుడు ఏది విత్తునో ఆ పంటనే కోయును. ఏలయనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షేమను పంట కోయును, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంట కోయును. హల్లెలూయా. ఇప్పుడు ఏం చేయాలి? మనం ఆత్మీయమైన పంట, ఆత్మీయమైన విత్తనము మనం విత్తే వారిగా ఉండాలి. ప్రియులారా, మీరు దేవుని వాక్యం వింటున్నారు కనుక మీ బాధ్యత ఏంటంటే మీకు కలిగిన దాంట్లో కొంచెం మంచివి దేవుని సన్నిధిలోనికి తీసుకొని రావాలి. ఎందుకు? దైవ సేవకులు మీ గురించి ప్రార్థన చేస్తున్నారు, మీ గురించి దేవుని దగ్గర మొర పెడుతున్నారు, మీకు సేవ చేస్తున్నారు. మీ ప్రతి కార్యములో వచ్చి ఆ ప్రతి విషయంలో దేవుణ్ణి వేడుకుంటున్నారు. ప్రైజ్ ది లార్డ్. మీ ఇంట్లో జరిగే అన్ని శుభకార్యాలు కానీ అన్ని సమస్త కార్యాలు చేయడానికి దేవుని సేవకులు అభిషేకించబడ్డారు కనుక వారి పోషణ నిమిత్తమై, వారి మనుగడ నిమిత్తమై ఏం కావాలట? మీకు కలిగిన దాంట్లో కలిమి కొలది కొంత తీసుకుని దేవుని మందిరానికి రావాలి. ఇప్పుడు అర్థమవుతుందా?
ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నానంటే మనకి ఇవన్నీ కొంతమందికి చాలామందికి తెలియదు. దేవుడు స్వస్థపరిచేవాడు, ఆపదొస్తే ప్రార్థన చేసుకొని పోతే అయిపోతుంది గింతే అని చాలామంది అనుకుంటున్నారు. కానీ ఇగో ఇదంతా కూడా మన బాధ్యత. దేవుని సన్నిధికి వచ్చిన వారు చేయవలసినవి, విశ్వాసులు దైవజనుల చేయవలసినవి, దేవుని మందిరం ఎడల చేయవలసినవి బాధ్యతలన్నీ కూడా దేవుడు పరిశుద్ధ గ్రంథములో రాయించి ఉన్నాడు ప్రియులారా. హల్లెలూయా. అందరూ చెప్తాం, నిద్రపోతున్నారా, భయపడుతున్నారా, ఏందిరా బాబు ఇది ఇలాగా ఉంది అని పరిస్థితి ఇలాగా చెప్తున్నాడు అయ్యగారు, ఎట్లా మరి అనుకున్నారా ఏంటి? హల్లెలూయా. మనమున్న స్థితిలోనే దేవునికి ఇచ్చి దేవుని మనం ఘనపరిచే వారిగా ఉండాలి. హల్లెలూయా. దేవుడు లేవీలకు ఎలాంటి భాగం కూడా ఇవ్వలేదు. అక్కడ వారికి ఏమీ స్వాస్థ్యం కూడా లేదు, చేసుకోవడానికి ఏది కూడా లేదు. హల్లెలూయా. మిగతా 12 గోత్రాల వారు అందరూ వారు పని చేసుకున్నారు, వ్యవసాయం చేస్తున్నారు, వారు సంపాదించుకున్నారు. కానీ ఈ లేవీలు మాత్రము దేవుని సన్నిధిలోనే దేవుని ప్రజలకి దేవుని ఎదుట సేవ చేస్తూ ఉన్నారు. అందుకేం చేయాలి? మీరు దేవుని సేవకులకి ప్రతిదీ కూడా మీరు తీసుకొని రావాలి, వారికి మీరు అన్ని విషయాలలో సహకరించాలి. ప్రైజ్ ది లార్డ్. అయ్యో మేమే ఇలాగా ఉన్నాం కదా అనుకోవడానికి లేదు. ఎంతో కొంత మీరు దేవుని సన్నిధిలోనికి తీసుకురావాలి. ఎందుకంటే ఆది సంఘాలలో ఫిలిప్పీ సంఘము కానీ, మాసిదోనియా సంఘము కానీ, కొరింథీ సంఘము కానీ వీళ్ళందరూ ఏం చేశారు? పౌలుకి ఎంతగానో సపోర్టుగా ఉన్నారు, పౌలుకి ఎంతగానో వారు సహకరించారు. యెరూషలేముకి కూడా వారు ఏం చేశారు? కానుకలు పంపించారు, ఇక్కడ వారు పోగు చేసుకొని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 11వ వాక్యం చూడండి. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము, నాకు కొదువ కలిగినందున నేను ఇలాగూ చెప్పుటలేదు, నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండి దీన స్థితిలో ఉండనెరుగుదును. మంచిదండి. 15వ వాక్యం చదవండి. ఫిలిప్పీయులారా, సువార్తను నేను బోధింపనారంభించి మాసిదోనియాలో నుండి వచ్చినప్పుడు ఇచ్చి విషయంలోను పుచ్చుకొని విషయంలోను మీరు తప్ప మరి ఏ సంఘపు వారును నాతో పాలువారు కాలేదని. హల్లెలూయా. ఏమన్నాడు ఇక్కడ? ఫిలిప్పీ సంఘాన్ని మెచ్చుకున్నాడు. మాసిదోనియా సంఘము నుంచి నేను వచ్చినప్పుడు మీరు ఇచ్చి విషయంలో నాకు ఎంతగానో సపోర్ట్ చేశారు, మీరు కూడా పుచ్చుకుంటూ వచ్చారు, నాకు కూడా ఇచ్చి విషయంలో, పుచ్చుకునే విషయంలో, అన్ని విషయాలలో మీరు సహకరిస్తూ వస్తున్నారని చెప్తూ ఉన్నాడు పిల్లారా. హల్లెలూయా. అంటే చూడండి, వారు ఎలాగ ఉన్నారు? వారికి ఉన్న దాంట్లో ఏం చేస్తున్నారు? సేవకులకు సహకరిస్తూ ఉన్నారు. ప్రతి విషయంలో కూడా మాటికి కలిగిన ప్రతి అవసరంలో కూడా వారు తీర్చిరని ఈ పౌలు గారి జ్ఞాపకం చేస్తున్నారు. 10వ వాక్యంలో ఉంది, 16వ వాక్యంలో చూడండి. ఏలైనగా తెస్సలోనికలో కూడా మీరు మాటికి నా అవసరము తీర్చుటకు. హల్లెలూయా. చూడండి, అక్కడ తెస్సలోనిలో సంఘములో ఉన్నప్పుడు ఆయనకు అవసరం పడితే మాటికి వీళ్ళు ఫిలిప్పీలో ఉన్న విశ్వాసులట ఆయన అవసరతలన్నీ కూడా తీరుస్తూ వచ్చేస్తారంటారండి. ప్రైజ్ ది లార్డ్. అంటే చూడండి, ఇప్పుడు ఏం చేయాలి? వాక్యం వింటున్నా మీరు దేవుని సన్నిధిలో మీరేం చేయాలి? కానుకలు తీసుకురావాలి. హల్లెలూయా. మరి అంతే కదా, ఇప్పుడు మీకోసమే కదా అంకితమైంది, దేవుని కోసం అంకితమై దేవుని మధ్యలో, మీ మధ్యలో రాయబారిగా ఉండి దైవ సేవకులు సేవ చేస్తున్నప్పుడు వారి బాగోగులు కానీ, వారి అవసరాలు కానీ, వారి అక్కర్లు కానీ అన్ని తీర్చే బాధ్యత సంఘముది. దాంట్లో ఎలాంటి సందేహము లేదు. మీ కొరకే కాచుకొని ఉంటున్నారు. మీ అవసరతలలో, మీ బాధల్లో, మీ దుఃఖంలో, మీ శ్రమలో, మీ శోధనలో దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ, మీకు ప్రార్థన చేస్తూ, బలపరుస్తూ నడిపిస్తున్నారు కనుక ఏం చేయాలట? దైవ సేవకుల అవసరతలు అన్నిట్లలో మీరు పాలువారై ఉండాలి.
మీరు అలాగనే పాలువారై ఉన్నారంట. మీకు కలిగిన దాంట్లో కొంత తీసుకొని రావాలంట. అన్ని అర్పణలలో మీరు చూడండి ఎన్ని అర్పణలు ఉన్నాయో, ఒక్క దశభాగం కోసమే వామ్మో నాయనో అని మనం ఏం చేస్తాము, మన నోరు తల మనం కొట్టుకునే వారంగా ఉంటాం. హల్లెలూయా. లేవియా కాండములో రాయబడ్డది అనేకమైన దహన బలుల గురించి, అనేకమైన అర్పణల గురించి ఉన్నాయి. అర్పణలు, దాన బలి అర్పణ, నైవేద్య బలి అర్పణ, సమాధాన బలి అర్పణ, అలాగనే పాప పరిహారార్థ బలి అర్పణ, అపరాధ పరిహారార్థ బలి, ఇవి కాకుండా ప్రథమ ఫలముల అర్పణ, దశమ భాగము ప్రాణార్పణ, ఉపబలి, ఎత్తుబలి, స్వచ్ఛంద అర్పణలు, కృతజ్ఞత అర్పణలు, ఇన్ని రకాలై మనం చేయాలి. మీరేమో ఒక్కటిచ్చి రెండు ఇచ్చినాము, ఇది దాంది, ఇది దీంది, ఇది దాంది దీంది అని అన్ని కాకమ్మ కథలు చెప్తారు చాలామంది. ఇప్పుడు చెప్పండి, దీంట్లో మనం ఏమి ఇస్తున్నా, ఇన్ని లిస్టు ఉన్నాయి కదా, దాదాపుగా 10-20 లిస్టు అర్పణలు ఉన్నాయి కదా. కృతజ్ఞత అర్పణలు ఎప్పుడైనా ఇచ్చారా మీరు? ప్రైజ్ లార్డ్. దేవుడు నా జీవితంలో ఈ కార్యం చేశాడు, ఈ పంట పండించాడు కనుక ఇంత కానుకిస్తానేమని ఇచ్చారా? హల్లెలూయా. లేదా మా బాబుకి ఉద్యోగం వచ్చింది, దాంట్లో కొంత కృతజ్ఞతగా ఇస్తున్నామని ఇచ్చారు ఎప్పుడైనా చెప్పారా? ఇవన్నీ తెలుసా మనకు? అసలు చాలామందికి తెలియవి. స్వచ్ఛంద అర్పణట, కృతజ్ఞత అర్పణలు. స్వచ్ఛందం అంటే ఎవరు బలవంతం చేయకుండా నీకు ఆ దేవుని సేవకు కొంత ఇచ్చేయడం, ఎంతో కొంత. ప్రైజ్ లార్డ్. ప్రథమ ఫలముల అర్పణ, నీకు పండిన పంటలో ప్రథమ ఫలం ఫస్ట్ వచ్చింది. ఏబేలు ఏం చేశాడు? ఫస్ట్ వచ్చేసింది ఏమి ఇచ్చాడు? ఇచ్చేశాడు. హల్లెలూయా. అందుకే ఆయన ఏం చేశాడు? దేవుని గ్రంథంలో ఆయన పేరు లిఖించబడింది. కయ్యను ఏం చేశాడు? లాస్ట్కి ఇచ్చాడు, గునుక్కుంటా సనుక్కుంటిస్తే దాన్ని దేవుడు స్వీకరించలేదు. హల్లెలూయా. అన్నీ అయిపోయినాక, మీ అవసరతలు అన్నీ తీరినాక ఉంటే ఇత్తం లేని, లేకపోతే లేదు అనేవారు కూడా ఉంటారు చాలామంది. హల్లెలూయా. ఇగో ఇన్ని అర్పణలు ఉన్నాయి. మీరు చూడండి, సిటీలో కొన్ని సంఘాలలోకి వెళ్తే వారి కార్డ్స్ ఇస్తారు. ఆ కార్డు మీద ఉంటాయి నూతన సంవత్సర కానుక, కృతజ్ఞత అర్పణలు, దశమ భాగములు, ఇలాగ కొన్ని లిస్ట్ ఇక్కడ ఉన్నాయి, అన్ని కూడా దాని మీద పెడతారు. దాన్ని మీరు ఏది ఇస్తున్నారో అది టిక్కు పెట్టి అలా పెట్టి ఆ అయ్యగారికి చేతికి ఇవ్వాలట. హల్లెలూయా. మనమైతే మనకి ఏం తెలుసు అంటే ఆదివారము 10 రూపాయలు వేయాలి, అంతే మనకు తెలిసింది. అంతకు మించి ₹1 కూడా దాటం మనం. అది మారిపోవునుగాక, 10 100 అగునుగాక, 100 1000 అగునుగాక. హల్లెలూయా. మనకేంటిది గదే, ఆదివారం అయితే 10 రూపాయలు వేయాలి అంతే. ఒకవేళ లేకపోతే చిల్లర తెచ్చుకొని వేయాలి. 100 ఉంటే విడిపించి 10 వేయాలి. ప్రైజ్ లార్డ్. అవన్నీ ఇంకా మనము లోతుగా గ్రహించుదుముగాక. లోతైన విషయాలు ప్రభు మనకు నేర్పిస్తుంటే వాటిని సమ్మతించి వాటిని గైకొని ముందున్న దినాల్లో మనం అనుసరించుదుముగాక. ప్రైజ్ లార్డ్. ఏమున్నాయి చూడండి, ఎన్ని అర్పణలు దేవుడు ఇశ్రాయేలుకి ఇచ్చాడు, దేవుని బిడ్డలకు ఇచ్చాడు. ఎంతగానో మనము దేవుని సన్నిధిలో ఇంతవరకు ఎంతగా మనము దొంగిల్లామో చూడండి. ఇప్పుడు మొదట్లో చదువుకున్న వాక్యములు ఏముంది? మానవుడా, నువ్వు దేవుని యొద్ద దొంగిలుతూ వస్తూ ఉన్నావు. దేవునికి ఇవ్వాల్సింది కూడా మనమే తినేస్తున్నాం మంచిగా. ప్రైజ్ లార్డ్. దేవునికి ఇవ్వాల్సింది కూడా మనమే తినేస్తున్నాం. మీకు ఏది పండినా, మీకు ఏది చేసినా, మీ పశువులు, మీ మేకలు, గొర్రెలు, మందలు, కోళ్ళు, గీళ్ళు అన్నీ కోతకాల పండుగకు మొత్తం అన్నీ రావాలి. హల్లెలూయా. మీ భూమిలో పండినవి, నేలలో పండినవి, ఒడ్లు కానీ, పత్తి కానీ, మిర్చి కానీ, ఏది కానీ, టమాటాలు కానీ, ఏదైనా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అన్నీ కూడా రావాలి. అన్నిట్లలో మీరు పరిపూర్ణులు కావాలి. అలాగైతే దేవుడు ఏం చేస్తాడట? మనల్ని ఇంకా ఆత్మ విషయంలో పరిపూర్ణులుగా చేస్తాడట. దేవుని ఎదుట పరిపూర్ణులుగా మనం నిలబడతాం. అన్ని కార్యములలో మన హస్తం ఉండాలి, మన చేయి ఉండాలి, మనం అన్నిట్లలో రావాలి. ప్రైజ్ లార్డ్. మీరు చాలా ఉత్సాహంగా ఉన్నారని నేను అనుకుంటున్నాను. ఈ గ్రూపులు చేశాడు కదా అయ్యగారు, మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకున్నాడు. అందరినీ దేవుడు జ్ఞాపకం చేస్తాడు నాకు. హల్లెలూయా. అందరినీ జ్ఞాపకం చేస్తాడు. ఎవరి సాయం లేకుండా అన్నీ రాసిన గ్రూపుల విషయంలోనే కొందరి సలహా తీసుకున్నా, అందుబాటులో ఉన్నాను.
వారు కొన్ని జ్ఞాపకం చేశారు. హల్లెలూయా. ఇంకా ఎవరైనా మిస్ అయితే కూడా యాడ్ చేయండి, యాడ్ కండి, కలవండి అందరూ కూడా. కొందరు కలుస్తున్నారు, అట్లా వారిని బట్టి నేను ఎంతగానో ఆనందిస్తూ ఉన్నాను. హల్లెలూయా. కానీ ఎవరు కూడా సనుక్కోకుండా గునుక్కోకుండా మంచి మనసుతో ఇవ్వడానికి, ఎప్పుడు కూడా తప్పిపోకుండా, ఎప్పుడు కూడా అది మీరు తప్పిపోయినా మళ్ళీ దాన్ని యాడ్ చేస్తాం. ఇప్పుడు ఈ నెల మీరు ఇవ్వలే అనుకోండి, మీరు ఎంతో కొంత ఇచ్చేది మళ్ళీ నెక్స్ట్ నెలకి డబుల్ అవుతుంది. మళ్ళీ అందరి లిస్ట్ అంతా కూడా పెడుతున్నాం, మొత్తం చిట్టా అంతా కూడా దీంట్లో ఉంటుంది. ప్రైస్ లార్డ్. రాసులు ఉండదు దీంట్లో అన్నీ. మీకు ఎప్పుడంటే అప్పుడు మీకు చెప్తాం. మీరు బాకీ పడొద్దు దేవునికిగా, సంఘానికి దేవునికి బాకీ అసలే పడకూడదు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. కొందరికి అపోహ ఉంది కనుక దేవుడు ఈ మాటలన్నీ కూడా మనతో మాట్లాడిస్తూ ఉన్నాడు. కనుక మీ భూఫలములో కానీ మీ ప్రతి పంటలో కూడా మీరు దాన్ని దేవుని సన్నిధిలోనికి తీసుకురావాలి. మీరు మంచి పదార్థాలు దేవుని సంఘంలోనికి తేవాలట, దైవజనులకు తేవాలట. కొందరేమో మంచి వారిని పాడైపోయినవి సేవకులు తీసుకొస్తారు కొంతమంది. మీరు కాదనుకోండి. ప్రైజ్ లార్డ్. కొందరు మమ్మల్ని ప్రేమిస్తున్నారు, అందుని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. కొందరు మా అవసరతలు తీరుస్తున్నారు, కొన్ని ఆలోచన చేస్తూ ఉన్నారు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. కనుక ప్రియులారా, ఈ విషయంలో అందరూ కూడా ఉత్సాహంగా ఉండాలి, ఆసక్తితో ముందుకు రావాలని మీ అందరికీ ఈ విషయాలను నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియులారా, మనము కొంత విత్తితే ఆ కొంతనే మనకు వస్తుంది. మనము ఎంత ఎక్కువగా విత్తితే అంత ఎక్కువ పంటను మనము కోస్తాము. ఇక్కడ చూడండి, 2 కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 6-7 వాక్యాలు ఉన్నాయి. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయునని ఈ విషయమై చెప్పవచ్చును. సనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతి వాడును తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారము ఇయ్యవలెను. దేవుడు ఉత్సాహంగా ఇచ్చేవారిని, హల్లెలూయా, ఎవరిని ప్రేమిస్తున్నాడ? ఉత్సాహంగా ఇచ్చేవారిని, సనుకుండా కొనుక్కుండా ఇచ్చేవారిని ఆయన కూడా అట్లనే చూస్తాడంట. లేఖనం చెప్తుంది, నేను కాదు, దేవుని వాక్యము. అపొస్తలుడైన పౌలు పరిశుద్ధాత్మ ఆవేశంతో రాయబడిన మాటలు ఇవన్నీ కూడా, అనుభవపూర్వకంగా రాయబడిన మాటలు ఇవన్నీ కూడా. సనుక్కొని బలవంతంగా గునుక్కొని ఇస్తే అలాంటి వారిని దేవుడు ప్రేమించాడట. ఉత్సాహముగా సంతోషముగా ఇచ్చేవారిని దేవుడు ప్రేమిస్తాడు. కొంచెముగా విత్తేనట కొంచెమే పంట వస్తుందట మనకి. మీరు ఎంత ఇస్తారో అంతే మీ దీవెన కానీ, మీ ఆశీర్వాదం కానీ, మీ అభివృద్ధి కానీ అలాగనే ఉంటుంది. కొన్ని కుటుంబాలు మనం చూసినప్పుడు ఈయన వారు అలాగనే ఉంటారు. వాళ్ళు అనుకుంటారు మేము మంచిగా ఉన్నాం కదా అనుకుంటారు. కానీ వాళ్ళు ఎన్నో నష్టమైన కార్యాలు, ఎన్నో ఆపద కార్యాలు ఎన్నో జరుగుతాయి. అయినా వారు కొంతమంది గ్రహించరు. హాస్పిటల్లో కొట్టి పెడతారు డబ్బులు అన్నీ కూడా. కానీ ఒక 10 రూపాయలు దేవునికి ఇవ్వాలంటే చాలా ఆలోచన చేస్తారు చాలామంది. ప్రైజ్ లార్డ్. మనం ఆరోగ్యంగా ఉండాలి, ఆయుష్ దేవుడు మనకు అనుగ్రహించాలి. మనకు కలిగినదంతా కూడా సమస్తము క్షేమకరంగా ఉండాలంటే దేవుని సన్నిధిలో ఏం చేయాలట? సమృద్ధిగా ఇవ్వడానికే మనము సిద్ధపడాలంట. మన కలిమి కొలది, మన స్తోమత కొలది మనం ఇవ్వడానికే మనం సిద్ధపడాలంట. ఆది సంఘం ఏం చేశారండి? వారి ఆస్తిపాస్తులు అన్నీ ఏమి లేకుండా వారు ఇచ్చేస్తూ వచ్చేసారు. జక్కయ్య చూడండి, ఒక మాట, ఒక పిలువగానే ఎంత ఆయన సగం భాగము ఆస్తిలో నుంచి ఆయన ఇచ్చేసాడు. తను మోసం చేసినదంతా మళ్ళీ తిరిగి 4 అంతలు ఇచ్చేస్తూ వచ్చేసాడు. హల్లెలూయా. వారికి ఉన్నది కాబట్టి ఇచ్చిన అయ్యగారు మాకు ఏడున్నది అంటారు కొంతమంది. నీకు ఇస్తేనే నీకు ఎక్కువ అవుతుంది, లేకపోతే తక్కువనే అవుతుంది. హల్లెలూయా. ఎక్కువ ఇచ్చిన వారికి తక్కువ కాలేదట, తక్కువ ఇచ్చిన వారికి ఎక్కువ కాలేదంట. ప్రైజ్ ది లార్డ్. ఎక్కువ సమకూర్చుకున్న వారికి ఎక్కువ కాలేదంట, తక్కువ సమకూర్చుకున్న వాళ్ళకి తక్కువ కాలేదంట. దేవుని వాక్యంలో ఉంది. నేను ఇవ్వకుండా చాలా డబ్బులు పోగేసుకుంటాను అంటే గంతే ఉంటుందంట పిల్లలు.
ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మీకు కలిగిన దాంట్లో సంతోషముగా కృతజ్ఞతగా దేవుని సన్నిధికి మీరు తీసుకొచ్చినప్పుడు మీరు వర్ధిల్లించ లేదా మీరు విస్తరించుట, మీరు అభివృద్ధి పొందుట మీరు చూడగలుగుతారు. మాసిదోనియా సంఘం అయితే బహు శ్రమల్లో ఉన్నప్పటికీ, వారు లేమిలో ఉన్నప్పటికీ వారు ఎంతగానో దేవునికి ఇచ్చారు. హల్లెలూయా. చూడండి ఇక్కడ సహోదరులారా, ఇది మన 2 కొరింథీ పత్రిక ముగిస్తాను. 2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయంలో చూడండి. సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడిన దేవుని కృపను గూర్చి ఆమేన్. హల్లెలూయా. ఎవరట అధికంగా ఇచ్చేవారికి ఏమైందట? దేవుని కృప అధికముగా ఇవ్వబడిందట. ప్రియులారా, వారు ఎలాగున్నారంటే బహు శ్రమల్లో ఉన్నప్పటికీ పరీక్షించబడి వారు ఏం చేశారట? నిరుపేదలైన వారికి దాతృత్వం కలిగి బహుగా వారు ఇష్టలో విస్తరిస్తూ వచ్చారంట. ప్రియులారా, హల్లెలూయా. వారు సామర్థ్యం కొలదే కాక సామర్థ్యం కంటే ఎక్కువ ఇచ్చారు. 4వ వాక్యంలో ఉంది, వారు తమ సామర్థ్యము కొలదే కాక సామర్థ్యము కంటే ఎక్కువగా తమంతటా తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం చెప్పుచున్నాను. ఎవరు చెప్తున్నారు? అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. ఇప్పుడు సపోజ్ ఒక సహోదరుడు అనుకోండి, ఆయన 10 రూపాయలే ఇచ్చే అంత శక్తి ఉంది ఆయన, కానీ ఆయన ఇంత ఇచ్చాడట, ఒక 15 రూపాయలు ఇచ్చాడని చెప్తున్నాడు ఇక్కడ. హల్లెలూయా. ఇప్పుడు అంతే కదా. దానికి ఎగ్జాంపుల్ ఏం తీసుకోవచ్చు మనము? 2 కాసులు 2 దేనారాలు లేదా 2 కాసులు వేసిన ఆ విధవరాలని మనం తీసుకోవచ్చు. ఆమె శక్తి ఎంత? 2, కానీ ఆమె దగ్గర ఏమి లేదు, ఇక అన్నీ ఇచ్చేసింది, జీవితమే ఇచ్చేసింది. అక్కడ ఆమె ఏమి కూడా ఉంచుకోలేదు. ఇక్కడ వీరు 10 రూపాయలు ఇవ్వాల్సిన వారు 20 రూపాయలు ఇస్తున్నారట, వాళ్ళ శక్తి కొలది. అంటే ఎంత మంచి సంఘం అండింది, ఎంత మంచి సంఘము ఈ అపోస్తలుడైన పౌలుకు ఆ రోజుల్లో ఉంది. ప్రైజ్ లార్డ్. వారు నిరుపేదలైనప్పటికీ, పేదవారైనప్పటికీ వారు వారి అవసరతలు అక్కర్లన్నీ కూడా పక్కన పెట్టేసి 2000 వస్త్రాలు కొనేవారు, 5000 వస్త్రాలు కొనేవారు. ఎందుకులే, ఒక 500తో ఒక 1000తో సరిపోతుందిలేండి. మన కానుక లేకున్నా కూడా మనకేం కావాలి? కొత్త సంవత్సరం, క్రిస్మస్కి, అన్నిటికీ మనకు పండుగలకు బట్టలు ఉండాలి. 10,000 20,000 పెట్టి మనం కొనుక్కోవాలి. కానీ అయ్యగారికి కానుక లేకున్నా, జనవరి సంద లేకున్నా మనకు అవసరం లేదు. లక్షలు పెట్టి కొంతమంది ఏం చేస్తారు? ఫంక్షన్లు చేస్తారు. కానీ అయ్యగారికి ఒక గీత 10 రూపాయలు కానుక ఇయ్యరు. ఇవ్వడానికి సనుక్కుంటారు, అడిగిపించుకుంటారు మళ్ళా. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. ఏం చేయాలంటే దైవ సేవకులకు లోబడి వారి బాగోగులు చూడాలి, సంఘం బాగోగులు చూడాలి. మంచి పదార్థాల్లో రాబడి అంతట్లో కలిమి కొలది. మీరు నిరుపేదలైనప్పటికీ, మీరు అవసరతలో ఉన్నప్పటికీ, ఇప్పుడు చెప్పాడు కదా అబ్రహం సారు, ఏం చెప్పాడు? నేను చిట్టెత్తుకున్న దాంట్లో వారు అప్పిచ్చిన అప్పులో కొంత మళ్ళా తీసుకొని వస్తున్నాను అంటున్నాడు. ప్రైజ్ లార్డ్. మీరు చిట్టి రాకముందే ఇక్కడ ఇది కట్టాలి, అక్కడ అది కట్టాలి, అయ్యగారు ఇక్కడ అడుగుతున్నాడు, అది వస్తుంది కుమార్. ప్రైజ్ లార్డ్. అన్న వస్తాయి, 4 లక్షలు వచ్చినాయి, ఇవి ఎక్కడక్కడ కట్టాలని ఏముంటారన్నా? ప్రైజ్ లార్డ్. మళ్ళీ అయ్యగారు ఎక్కడ అడుగుతారో మరి కానుకని. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. వీటన్నిట్లలో మనం కొంచెము మేలుకొని, కొంచెం పెద్ద హృదయం చేసుకొని సంఘ పరిచర్యకు సహకరించాలని ఎన్నో అవసరతలు ఉన్నాయి, ఎన్నో కార్యాలు ఉన్నాయి. ఒక పక్కన మనం సంఘము, మన కుటుంబాలలో జరిగే ఆపదలు కానీ అన్ని విషయాల్లో సహకరిస్తూ ఉంటే అదొకటి ఖర్చు. మళ్ళీ దానికి పైగా మన మందిరంలో కొన్ని అవసరతలు ఉన్నాయి, కొన్ని అక్కర్లు ఉన్నాయి, కొన్ని వస్తువులు కొనాల్సిన బాధ్యతలు ఉన్నాయి. కనుక ప్రియులారా, ఇవన్నీ ఆలోచించి మీరు మాసిదోనియా సంఘములాగా, ఒకవేళ మీకు లేమి ఉన్నా, నిరుపేదలైనప్పటికీ, ఫస్ట్ దేవుని సంఘము, ఇది మనందరి కుటుంబము, ఇది పెద్ద కుటుంబము, దీంట్లో లేమి లేకుండా మనం చూసుకోవాలి. అందరం తలో ఒక చేయి మనం వేయాలి. హల్లెలూయా. ఇప్పుడు మీ కుటుంబంలో ఏం చేస్తారు? మీ కుటుంబంలో ఏదైనా అవసరం పడితే ఏం చేస్తారు? సప్పో తీసుకొని వచ్చి ఆ కుటుంబ అవసరాలన్నీ ఎల్లదీస్తారు మీరు. మరి దీనికి కూడా మీరు అట్లా తీసుకొని వచ్చి, అలా అప్పు తీసుకొని వచ్చైనా కానుక ఇవ్వాలి దేవునికి.
ప్రైజ్ లార్డ్. అది దేవుని వాక్యం సెలవిస్తుంది. మీ కలిమి కొలది, మీ రాబడి కొలది, మీరు విస్తరించిన కొలది ఈ సంఘాలన్నీ కూడా అలాగనే ఇస్తూ వస్తూ ఉన్నాయి పిల్లలు. ప్రైజ్ లార్డ్. మంచిది, అందరముగా లేచి నిలబడదాం ఈ సమయంలో. హల్లెలూయా. దేవుడు మనందరినీ దీవించునుగాక. ఈ విషయంలో దేవుడు మనల్ని బలపరచునుగాక. హల్లెలూయా. అందరం కూడా లేచి నిలబడదాం ఒక నిమిషము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్నట్లుగా దేవుని ఆత్మ మనతో అంటుంది, మీరు నా ఎడల మీరు దొంగిల్లి ఉన్నారు, నాకు రావలసినదంతా కూడా మీరే అనుభవిస్తున్నారని మలాకి ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉండగా, ప్రైజ్ లార్డ్. మీ కొట్లలో ధనం ఉండాలంటే, మీ గానుగలలో కొత్త ద్రాక్షరసము పొర్లి పారాలంటే, మీ ప్రథమ ఫలములో మీ రాబడి అంతట్లో మీ ఆస్తిలో భాగం ఇచ్చి దేవుని గణపరచాలని దేవుడి వాక్యం సెలవిస్తూ ఉండగా, హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నో అర్పణలు ఉన్నాయి ప్రభువా, ఎన్నో అర్పణలు మేము దొంగిలుతూ వస్తున్నాము నాయన. ఇవన్నీ కూడా మాకు తెలియదు ప్రభు అని. అయ్యా, ఈసారి మమ్మల్ని క్షమించండి. ఇవన్నీ కూడా మేము చెల్లించటకు నాయన మమ్మల్ని బలపరచండి, మమ్మల్ని స్థిరపరచండి నాయన అని. మా కష్టార్జితాన్ని వర్ధిల్లింప చేయండి. మా కష్టం ఎక్కడ కూడా వ్యర్థము కాకూడదు నాయన. వ్యర్థమైన వాటి మీద మేము ఖర్చు చేయకూడదు ప్రభువా. నశించిపోతున్న వాటి మీద, క్షేమైన వాటి మీద మేము ఏ మాత్రమును ఖర్చు వెచ్చించక, అక్షయమైన మీ రాజ్యము కొరకై నాయన, పరిచర్య కొరకై, సేవకుల కొరకై అయా మా కష్టములో నుంచి కొంత మేము దేవుని సంఘపు నిధిలోనికి తీసుకురావడానికి అయా మమ్మల్ని బలపరుచు దేవా. మా హృదయాలను ఒప్పింపచేయండి నాయన, మా మనసులను ఒప్పింపచేయండి ప్రభు అని అందరూ రెండు చేతుల పైకి ఎత్తి హల్లెలూయా, హల్లెలూయా. ప్రియా సహోదరు, ఇంతకాలము దేవుని ఎదుట దేవునికి కావలసిన భాగము, దశమ భాగము కలిమి కొలది, అభివృద్ధి చెందిన కొలది ఇవ్వకుండా ఒకవేళ దొంగిలుతూ వస్తున్నారేమో, తెలిసి తెలియని పరిస్థితులలో ఉంటున్నారేమో, ఈ దినము ప్రభు మనతో మాట్లాడి ఉండగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక నిర్ణయం తీసుకుందాము. ఎలాగైతే మనం నియమించబడ్డదో, ఎలాగైతే గ్రూప్స్ చేసి ఉన్నామో, ఎలాగైతే సభ్యులుగా ఉంటున్నారో, ఏదైతే మీకు ఇవ్వబడిందో హల్లెలూయా, దానికి ఇవ్వడానికి నా మనస్సును నేను స్థిరపరచుకుంటున్నాను. హల్లెలూయా, నా హృదయంలో నేను నిశ్చయించుకుంటున్నాను ప్రభు అని ఒక తీర్మానం మనం చేసుకుందాం. హల్లెలూయా. అందరం చేతుల పైకి ఎత్తి ప్రభుని స్తుతిస్తూ, దేవా మాతో మాట్లాడినందుకు వందనాలు నాయన. అయ్యా మమ్మల్ని దర్శించండి నాయన, మమ్మల్ని బలపరచండి నాయన. మా స్థితిగతులన్నీ కూడా తెలుసు నాయన. అయినా ఈ స్థితిలోనే నీకు ఇవ్వడానికి, వాస్తవం చాపడానికి, మా మనస్సు కుదరపడడానికి ప్రభువా మీ ఆత్మను దయచేయండి ప్రభు అని. హల్లెలూయా. ఎక్కడ కూడా వ్యర్థమైన ఖర్చును మేము పెట్టకుండా ప్రభువా, ప్రతి విషయంలో మీ సన్నిధిని అయా, మీ సేవకులను నాయన, ఈ పరిచర్యను నాయన, ఈ సంఘాన్ని జ్ఞాపకం చేసుకొని కొంత పొదుపు చేసి దేవుని సన్నిధికి తీసుకొచ్చేటట్లుగా మా మనస్సులను మార్చండి ప్రభు అని. హల్లెలూయా. ఒక తీర్మానం చేసుకుందాం, ఒక తీర్మానం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. గ్లోరీ. స్తోత్రం, 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 స్తుతి. అందరం స్తుతిస్తూ ఒక తీర్మానం చేసుకుందాం. నిజమే ప్రభు, ఎన్నోసార్లు నేను దొంగిల్లాను, ఎన్నోసార్లు నేను తప్పిపోయినాను. కానుక విషయంలోకి వచ్చేసరికి నాయన నేను ఎందుకో వెనుక తీస్తూ ఉన్నాను, ఎందుకో నా హృదయం కఠినపడుతుంది. హల్లెలూయా. ఎన్నోసార్లు నేను దారి తప్పిపోయినాను, ఎన్నోసార్లు నేను వాయిదాలు వేశాను. కానీ ప్రభు, ఈ దినం నుంచి అలాగా ఉండకుండా నాయనా అయ్యా మీకు స్తోత్రం నాయనా. అయ్యా మీ చిత్తానుసారంగా నడిచినట్లుగా, మీ వాక్యానుసారంగా చేయనట్లుగా ప్రభు అయ్యా మమ్మల్ని సిద్ధపరచండి, మమ్మల్ని బలపరచండి దేవాని. అయ్యా మా చేతి కష్టమును మాకు స్థిరపరచుమని. హల్లెలూయా. అందరూ చప్పలు కొట్టి ప్రభుని గణపరుచుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవాని బిడ్డలను బలపరచండి నాయన, నీ బిడ్డలను స్థిరపరచండి నాయన, నీ బిడ్డలకు బలమును శక్తిని దయచేయండి నాయన. వారి కష్టార్జితం వ్యర్థము కాకూడదు నాయన, వారి కష్టార్జితము వేరే ఒకరు సొత్తు కాకూడదు ప్రభువా. అయ్యా వారు కలిగిన దాంట్లో నాయన మీకు ఇచ్చి మిమ్మల్ని గణపరచాలి ప్రభువా. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతవరకు ప్రభు నీ బిడ్డలు దర్శించావు, ఇకను దర్శించండి, ఇకను బలపరచండి, వారిని ఒప్పింపచేయండి నాయన. హల్లెలూయా. వారిని తీర్మానాలన్నీ కూడా స్థిరపరచండి నాయన.